నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామని, వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. మంత్రి లోకేష్. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాన్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని ఉద్ఘాటన. ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమిస్తూ ఏపీ ముందుకు వెళ్తోందన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజలకు ఏం మేలు జరుగుతోందనే అంశాన్ని ఆలోచించి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని వెల్లడి. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగళ్లు పాస్ పుస్తకాల వేగంగా అందిస్తున్నామని స్పష్టీకరణ. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో డెలివరీ లీకేజీలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు వెడుతున్నాయని తెలిపారు. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామని, వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. సచివాలయం 5వ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సీఎస్ సాయి ప్రసాద్, పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత పాలకుల నుంచి 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వానికి సంక్రమించాయన్నారు. 94 కేంద్ర పథకాల నుంచి 10,000 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని చెప్పారు. 1.30 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన బిల్లులు కూడా గత పాలకులు మనపేరుద్దారని అన్నారు. గత పాలకుల కారణంగా రాష్ట్రం గుంతలు పడిన రోడ్లతో విధ్వంసమైందని, ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి అని పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఉదాహరణ అని చెప్పారు. మంత్రులు, సీఎస్ మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందన్నారు. కూడా గుర్తుపెట్టుకోవాల్సిన, మీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదో సూపర్ఫిషియల్ గా పనిచేస్తే మీకు కంట్రోల్ రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి 3 రీజన్ ఎకనామిక్ హబ్స్. ఆ ప్రాంతంతో కూడా అభివృద్ధి చేయడానికి అది కేంద్రంగా పెట్టుకొని చేస్తున్నాం. కేంద్రంతో సమన్వయం, దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేశారు. 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ పోయిన ప్రభుత్వంలో ల్యాండ్ ఇవ్వకుండా పెండింగ్ పెడితే, ల్యాండ్ ఇవ్వడమే కాకుండా కేంద్రంతో కోఆర్డినేట్ చేసి నిన్నే ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. ఇక్కడ 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను నేను, మిమ్మల్ని అందరినీ. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. మనం ఎక్కడి నుంచైనా ట్రైన్స్ రావడం ఫాస్ట్ ట్రాక్ లో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా రైల్వే ఇది కూడా ఏదైతే మనం వాటి కాల్ గూడ్స్ అన్ని కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కార్గో కూడా చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొత్తగా 2 జిల్లాలు ఏర్పాటు చేశాం. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు
ఈ సంవత్సరం మరో 5 లక్షలకు శ్రీకారం చుట్టాం. 1000 కోట్లతో క్వారియర్ ఏసీ పరిశ్రమ శ్రీశిట్లు నిన్న శంకుస్థాపన చేశారు. 5400 కోట్లతో రెన్యూ ఎనర్జీ శంకుస్థాపన చేశాం. అనకాపల్లి ఆర్సలార్ మిత్తల్ 1,35,000 కోట్లు, గూగుల్ 1,35,000 కోట్లు, నిన్నే రిలయన్స్ 1 లక్ష కోట్లతో 1.5 గిగావాట్స్ కెపాసిటీతో డేటా సెంటర్కి వెళ్లారు. 33 నెలల్లో మీరు చూస్తే 5,50,000 మంది పేదల ఇండ్లు పూర్తి చేసి వాళ్ళకి అందజేశాం. ఇంకొక 5 లక్షలు పూర్తి చేయడానికి సంకల్పం చేస్తున్నాం. ప్రభుత్వం పాలసీ వెరీ క్లియర్. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు 2 సెంట్లు భూమి ఇవ్వడం, ఇంటి జాగా ఇవ్వడం, అందరికి ఇండ్లు కట్టించడం. ఈ 2 కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని దేవాలయాల్లో మళ్లీ పవిత్రత, నాణ్యత. తిరుమలలో ఏదైతే FSSI ల్యాబ్ కూడా ప్రారంభించాం, చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇంకొక పక్క 50,000 మంది కాంట్రాక్టులకు 2,000 రూపాయలు 2,000 కోట్లు చెల్లించి వాళ్ళకి రివైవ్ చేశాం, లైఫ్ ఇచ్చాం. లేకపోతే మొత్తం సిక్ అయిపోయేవాళ్ళు. ఉద్యోగులకు 23 నెలల్లో 21,000 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాం. ఒకప్పుడు జీతాలు కూడా రాకుండా పెన్షనర్స్ అవస్థ పడతా ఉంటే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా 1వ తారీఖున ప్రాంప్ట్గా వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితికి వచ్చాం. మగ్గాలున్న చేనేతలకు 200, అదే మరి మరమగ్గాలున్న చేనేతకి 500 యూనిట్లు పవర్ కూడా రాయితీ ఇచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే కీ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఒక 70-80 దాకా తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు వెల్త్ కనపడదు, కానీ రెవెన్యూ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. డీప్ క్రైసిస్లో ఉన్నాం. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళులర్పిద్దామంటూ ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని విప్లవ మార్గంలో నడిపించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితం, త్యాగాలు, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం మన దేశ చరిత్ర పుటల్లో శాశ్వతంగా లిఖించబడ్డాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ప్రగాఢ నివాళులర్పిస్తున్నాను అంటూ ఎక్స్లో లోకేష్ పోస్టు చేశారు. ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్ రాకపై మంత్రి నారా లోకేష్ ఎక్స్లో ఆసక్తికర వీడియో పోస్టు చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ 2,508 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని, రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడుల ద్వారా 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులకు SIPB నిన్న ఆమోదం తెలిపినట్లు లోకేష్ వెల్లడించారు. ఆర్థికపరమైన సవాళ్లను అధిగమిస్తూ ఏపీ ముందుకు వెడుతోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రజలకు ఏం మేలు జరుగుతుందోననే అంశాన్ని ఆలోచించి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవితం కల్పించేలా ప్రాధాన్యతలను మార్చుకుంటూ వెడుతున్నామన్నారు. వ్యవస్థలో లోపాలను సవరించుకుంటూ ఆదాయాలను పెంచుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని డిజిటల్ ఇన్ఫ్రాను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. వృధా ఖర్చులను తగ్గించుకుని అభివృద్ధి కోసం వ్యయాలను పెంచాల్సి ఉందని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టాలన్నారు. ప్రజలకు ఫలితాలను చూపించేలా పని చేయాలన్నారు. As a finance minister, I find it as a challenging times, but as the chief minister always says, it is an inspiring time for him. For a man who has seen every crisis as an opportunity, it is an inspiring time for him. But for me, every day it is a challenging time with so much of resource gap to manage at every step, starting from salaries, pensions to the developmental expenditure. So I request every secretary, every collector to spend wisely within the allocated budget and make, instead of spending, what should be our thing is, what is the outcome based? Rather than spending on what is released, what is amount spent. We are seeing it in physical numbers.
what is that quality change we could bring in the lives of the people should be the measure yardstick for the collectors to come. It is in a state level, we go by the numbers, but in the field as collectors, we should see if we have spent on a road, what outcome has it given? If we have spent in a hospital, what is the quality of change it has brought? That should be the real motive of the thing. So basically, we as a finance department, we are here. We always request, to avoid the wasteful expenditure. And I also request, it is not only about spending wisely, it is also about earning wisely. Collectors must also take good interest in all the revenue earning departments, which Honorable Chief Minister has been repeatedly saying. It's not only about spending. Now we have to tighten wherever there is a loophole in the system, and we should earn more so that we can give better services to the people. And I request you to use the technology, and which is very handy tool which the Honorable Chief Minister has built in as a backbone to the entire government machinery. I want every collector to use all the infrastructure, especially digital infrastructure created by the Honorable Chief Minister. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. గత పాలకులు విధ్వంసం చేసినా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్నాం. 11 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం లభించిందన్నారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని తెలిపారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా చేపడుతున్నామని, రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామన్నారు. ఏదైతే గత విధ్వంసం నుంచి మనం చెప్పినట్టుగా వికాసం వైపు వస్తా ఉన్నాం, దాంట్లో భాగంగా 23 నెలల్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. అంటే ఇదంతగా సమిష్టిగా మనందరం కూడా కృషి చేసినటువంటి విషయానికి మనం గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్ని పథకాలు కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా అమలు చేస్తాను. అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల అంగిట్లోకి మనం తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు, అలాగే 1B అడంగళ్ళు ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. వీరి అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు చేసే విధంగా కానీ, రిజిస్ట్రేషన్ చేసే విధంగా కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఏదన్నా జరిగితే వారికి మెసేజ్ రూపాన వెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. కొత్త పాస్బుక్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మొదటి వారంలో 2 నుంచి 9 దాకా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి పాస్బుక్ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈకేవైసీ తీసుకుని మరి వారికి డ్రాఫ్ట్ పాస్బుక్ ముందే ఇచ్చి ఇవన్నీ అందేసే విధానాన్ని మనకి చెప్పారు. అది పూర్తిగా అమలు చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పేదలకు అసైన్ చేసిన ఇళ్ల పట్టాలు గతంలో 10 ఏళ్ళు ఉన్నది, అది ఇప్పుడు 2 ఏళ్లకి చేసే విధంగా కూడా మేము కార్యాచరణ చేస్తా ఉన్నాం. దీనివల్ల పేదలకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. సుపరిపాలనతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నదే ప్రభుత్వ విధానమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అనేది అత్యంత కీలకమైన అంశమన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎస్ సాయి ప్రసాద్ ప్రసంగించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను రీఫోకస్ చేసేందుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉపకరిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన 10 సూత్రాల ఆధారంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమవుతుందని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి బాటలు వేయగలిగామని అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టిస్తేనే అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధించగలమని పేర్కొన్నారు. విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా ప్రజలకు అందించాలని, సానుకూల దృక్పథంతో ముందుకు వెళుతూ నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి సంకోచం ఉండకూడదన్నారు. At 2027 visions, and in order to do that, what is the governance action that is required, and what are the actions in order to enhance the economic wealth of the state. As regards the governance, the Honorable Chief Minister has been repeatedly guiding us about change in the pattern from ease of doing business to speed of doing business. So it does not help anybody if we do something very late in the day, or
in double time. So the service delivery has to be within time and with quality. A very common example is if we reject everything, it is service delivery, but it is not justice. So while speedily disposing matters, we also need to ensure justice is done to the citizenry. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానం దిగువన ఉన్న దుర్గాఘాట్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈవో వికే సినానాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో వికే నాయక్ నిన్న ఈఈ రమాదేవి, డిఈలు, ఏఈలతో కలిసి దుర్గాఘాట్లో జరుగుతున్న ఘాట్ విస్తరణ, మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లు, సింక్ల ఏర్పాటు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఘాట్ వద్ద కృష్ణానదిలో భక్తులు స్నానాలు ఆచరించడానికి పూడిక ఇబ్బందిగా ఉండడంతో వెంటనే పూడిక తీత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడటం వల్ల 20 అడుగుల మేర ఘాట్ను విస్తరిస్తున్నారు. ఘాట్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈవో వెంట ఈఈతో పాటు డిఈలు కోటేశ్వరరావు, రవీంద్ర, ఏఈలు మస్తాన్, కార్తిక్, కుటుంబరావు తదితరులు ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల బతుకు బండిని కుదేలు చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి దాదాపు 1000 రూపాయల వరకు పెంచడంతో ఈ గ్యాస్నే ఆధారం చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటూ బతుకు బండిని ఈడుస్తూ జీవనోపాధి పొందుతున్న అనేక మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏమాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతం పెంచడం ప్రజల్ని వంచడమేనన్నారు. విజయవాడ 1 టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో ప్రజలు వారి కుటుంబ నెలవారీ బడ్జెట్కు మించి అప్పులతో కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో పరోక్షంగా పేద, మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధరను 3251.50 రూపాయలకు చేర్చారు. దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది అని, ఇది సామాన్యుని దైనందిన జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని విమర్శించారు. ఎన్నికల ముందు వరకు ఎటువంటి గ్యాస్ కొరత లేదు. మన దేశంపై గ్యాస్ యుద్ధ ప్రభావం లేదు. ఎప్పటికప్పుడు గ్యాస్ సరఫరా అవుతుంది. ధరలు పెంచడం లేదన్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటనలు ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవడమే తడవుగా కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచుతూ దొడ్డిదారిన ప్రజలపై పెనుభారం మోపడం ముమ్మాటికి ప్రజలకు ద్రోహం చేయటమే అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సాకులు చూపుతూ పేదల పొయ్యిలో నిప్పులు పోసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల జేబులు నింపడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. టిఫిన్ సెంటర్లు, దోశలు ఇలాంటి హోటళ్లు పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తుంటే ఆ జీవనం పైన కూడా దెబ్బపడేటువంటి పద్ధతుల్లో ఈరోజు వారు పని కోల్పోయేటువంటి పరిస్థితి ఒకవైపున వచ్చింది. కాబట్టి ఒక గ్యాస్ ధర పెరిగితే మొత్తం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయనేటువంటిది ఇది ఖచ్చితంగా నగ్న సత్యం. కాబట్టి అన్ని ధరలు పెంచడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బరితెగించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా రానున్న కాలంలో ఈరోజు గ్యాస్ ధర, రేపు పెట్రోలు, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు మొత్తం వ్యవస్థను కూడా బ్లాక్ మార్కెట్కు అప్పగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒకవైపున డీజిల్, పెట్రోలు కొరత ఏర్పడి పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నో స్టాక్ అని బోర్డు వేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వమే మళ్ళీ తిరిగి ఏఐ ద్వారా ఇదంతా కూడా ఒట్టి అబద్ధం అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉంది. కాబట్టి పెట్రోలు, డీజిల్, అదేవిధంగా గ్యాసు, ఆయిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజలకు గుందిబండగా మారినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూడబలుకొనే ప్రజలపైన ధరల దాడిని ప్రయోగిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా అప్రమత్తం కావాలని చెప్పి పోరాటాలకు సిద్ధం కమ్మని చెప్పి
ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 4 రోజుల క్రితం కూడా ఆందోళన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు సమాధానం చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వారు స్పష్టంగా చెప్పాలి. మీరు చెప్పినటువంటి కేంద్ర మంత్రి చెప్పింది, రాష్ట్ర మంత్రి చెప్పిన దానికి భిన్నంగా ఈ రోజున పెంచినటువంటిది ఏంటి అనేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారి పైన ఒత్తిడి తీసుకొచ్చి కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించే దానికోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ వైపుగా ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచేటటువంటి పరిస్థితి ఉంటే దాని మీద మరింతగా తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని పెంచినటువంటి కమర్షియల్ గ్యాస్ ధరని బేషరతుగా ఉపసంహరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. పేదల కోసం పనిచేయడం తమ బాధ్యత అని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తమ సంస్కృతి అని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు పనిలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంత వాసుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఇప్పుడు న్యాయం జరుగుతోందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 2, 3, 5, 6, 7 డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతాలలో టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ విస్తృతంగా పర్యటించి ఇళ్ల పట్టాల సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించిన సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలియజేశారు. పట్టాతో కూడిన సొంత స్థలం ప్రతి పేద కుటుంబానికి గౌరవం, భద్రత, భరోసా అనే లక్ష్యంతోనే 2018లో టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల మంజూరుకు పునాది వేసిందని తెలియజేశారు. అప్పుడు సర్వే పూర్తయి పట్టాలు ఇచ్చే సమయానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వెనువెంటనే సాధారణ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల ఆశలను పూర్తిగా విస్మరించి ఇళ్ల పట్టాల ప్రక్రియను నిలిపివేసి 5 సంవత్సరాల పాటు ఎటువంటి పురోగతి లేకుండా పేదలను నిరాశలో ముంచిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ ఆగిపోయిన ప్రక్రియను తిరిగి ప్రారంభించడంతో కొండ ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు ఇది గొప్ప అవకాశం దక్కిందన్నారు. సర్వే పూర్తయ్యాక ఇళ్ల పట్టాల మంజూరు ద్వారా వారి చట్టబద్ధ హక్కులు లభించనున్నాయని, ఇళ్ల పట్టాలు అంటే కేవలం భూమి కాదని అది ఒక కుటుంబానికి ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత, బ్యాంక్ రుణాల అవకాశం, పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదన్నారు. ఈ నిర్ణయం పేదల జీవితాలను మార్చే దిశగా విప్లవాత్మక అడుగని, సర్వే సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ నెల మే 15న పుట్టపర్తిలో ఏరోస్పేస్ సెంటర్ పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడులు భూమి పూజ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. DRDO పుట్టపర్తిలోని ఎయిర్పోర్టు వెనుక భూముల్లో ఏరోస్పేస్ సెంటర్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు గాను 600 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా 140 ఎకరాల్లో తొలిదశ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. తొలిదశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్లోపు పూర్తి కానున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా యుద్ధ విమానాల తయారీ, పరీక్షలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ప్రధాన పరిశ్రమకు అనుబంధంగా మరో 7 పరిశ్రమలు రానున్నట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 140 యుద్ధ విమానాలు ఇక్కడ వివిధ రకాలైనటువంటివి తయారవుతాయి. DRDO సంయుక్తంగా ఈ యొక్క రీసెర్చ్ కేంద్రం ఇక్కడ టెస్టింగ్ నియంత్రణను బెంగళూరుతో అనుసంధానం చేసుకొని ఈ యొక్క తయారీ కేంద్రాల్లో ప్రారంభమవుతాయి. 3 దశల్లో ఈ యొక్క తయారీ కేంద్రం యొక్క పనులు ప్రారంభమవుతాయి. మొదటి దశలో 15,000 కోట్ల రూపాయలతో, ఎగ్జాక్ట్గా 15,803 కోట్ల రూపాయలతోటి 7 కంపెనీలతో సంయుక్తంగా జాయింట్ వెంచర్గా DRDO నేతృత్వంలో ఈ యొక్క సంస్థ ప్రారంభమవుతుంది. ప్రధానమైనటువంటి కంపెనీలు టాటా, L&T, భారత్ ఫోర్జన్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ కంపెనీలన్నీ కూడా ఇప్పటిదాకా దేశంలో ఎక్కడ కూడా 7 ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కంపెనీలు కలిసి DRDOతో సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి సంస్థ ఈరోజు ఈ సంస్థగా మనకు నిలబడిపోతుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 20.50 కోట్ల నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులను జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, SAP మధ్య అవగాహన ఒప్పందానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం 20.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పరిపాలన అనుమతులను జారీ చేసింది. స్టేడియం అభివృద్ధికి మొత్తం 41 కోట్ల రూపాయలు అంచనా వ్యయం అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం తన 50% వాటాగా 20.50 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య అవగాహన ఒప్పందానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్టేడియం అభివృద్ధి నేపథ్యంలో ఐజీఎంసీని వీఎంసీ నుంచి 25 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకునే ఒప్పందం జరగనుంది. ఈ లీజు అభివృద్ధి ఒప్పందానికి సంబంధించి కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రం ఈ నెల 10వ తేదీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ విశేష వేడుకలో మొత్తం 108 మంది దంపతులు పాల్గొని కళ్యాణ క్రతువును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ తమ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో ఉన్న మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఈ నెల 10వ తేదీ ఆదివారం నాడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ భారీ ఎత్తున కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. డాక్టర్ రవికుమార్ K2 ఈవెంట్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతి పుండరీక వరదానంద స్వామీజీల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరగనుంది. ఈ విశేష వేడుకలో మొత్తం 108 మంది దంపతులు పాల్గొని కళ్యాణ క్రతువును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం తిరుపతి నుండి ప్రత్యేకంగా వైదికులు విచ్చేసి విగ్రహాలను తీసుకురానున్నారు. ప్రముఖ విఐపీలు అతిరథ మహారథుల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఈవెంట్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రసాద వితరణ, యాగశాల నిర్వహణ, చాలీసా పారాయణం వంటి బాధ్యతలను K2 ఈవెంట్ సంస్థ చూసుకుంటుంది. భక్తులందరూ తమ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. విజయవాడ పట్టణం కొత్తూరు తాడేపల్లి మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రంలో మే 10వ తారీఖున ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 108 దంపతుల చేత సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 8వ తారీఖు 9వ తారీఖు విశేషమైనటువంటి ఆగమోక్తంగా యజ్ఞయాగాది క్రతువులు కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజున 10వ తారీఖున స్వామివారికి ప్రీతికరమైనటువంటి సీతారామచంద్ర కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు, ఇంకా సెలబ్రిటీలు, సినీ ఆ యొక్క ప్రముఖులు, ఇంకా రాజకీయ నాయకులు, ఇతరత్ర అందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి కూడా తమిళనాడు, ఇక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని రేపు 10వ తారీఖున సీతారాముల కళ్యాణం మహోత్సవం జరుగుతుంది. దీని ముందు 8, 9వ తారీఖున యాగశాలలో క్రతువులు జరగటం కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క యాగక్షేత్రంలో జరిగే క్రతువుల యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పోస్టర్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ కళ్యాణం జరిపించడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏదైతే భార్యాభర్తలకు సంబంధించిన సమస్యలు, మనస్పర్ధలు ఈ మధ్య చాలామంది చూస్తున్నాం, అన్ని రకాల కోర్టు చుట్టూ తిరగటం, డైవర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ కళ్యాణం జరిపించడం వల్ల కళ్యాణంలో కూర్చున్న, కళ్యాణం తిలకరించిన ఆ సప్తమ స్థానం యొక్క భార్యాభర్త స్థానాన్ని సప్తమ స్థానం అంటారు జాతక చక్రంలో. ఆ సప్తమ స్థానం యొక్క దోష పరిహార్థం జరిగి ఈ కార్యక్రమానికి వచ్చేసి శ్రీరాముల వారి కళ్యాణాలు 108 దంపతులతో జరుగుతున్నది. సో ఎక్కడెక్కడి నుంచో విఐపీలు విచ్చేయనున్నారు. అలాగే ఎంపీ గారు, మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అలాగే ఇంకా పుర ప్రముఖులు ఎంతోమంది వస్తున్నారు. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ గారు కూడా తప్పకుండా ఇచ్చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ కావాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. జీవన ప్రమాణాలు పెంచేలా పాలన సాగిస్తున్నామని, వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వెల్లడి. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. మంత్రి లోకేష్. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాన్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని ఉద్ఘాటన.
ఆర్థిక పరమైన సవాళ్లను అధిగమిస్తూ ఏపీ ముందుకు వెళ్తోందన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు ఏం మేలు జరుగుతోందనే అంశాన్ని ఆలోచించి ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని వెల్లడి. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని, రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగళ్లు పాస్ పుస్తకాల వేగంగా అందిస్తున్నామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.